హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నా మార్నింగ్ డైలీ వ్లాగ్ అండి. ఈరోజైతే చాలా హెల్తీగా ఉండే పెసర దోస, అలాగే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్‌గా అలాగే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పెసర దోస. చాలామంది ఇడ్లీ, అలాగే దోస పిండి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు. ఏమీ లేనప్పుడైతే ఇట్లా హెల్తీగా పెసర దోస అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో అయితే పెసలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటా గదా! ఎప్పుడన్నా స్ప్రౌట్స్ లేనప్పుడు అటువంటప్పుడు మాత్రం ముందు రోజు నైటే ఈ పెసలు నానబెట్టేస్తాను. చక్కగా పొట్టుతో సహా తీసుకుంటే ఫైబర్ అనేది ఎక్కువ వచ్చిద్ది. మనకి ఈ దోసలు 2, 3 తీసుకున్నా గూడా ఏమి అవ్వదనమాట. చూడండి, ఇక్కడైతే నేను ముందు రోజు నైటే పెసలు నానబెట్టి మంచిగా ఇసుక అటువంటిది ఏమీ లేకుండా క్లీన్ చేశాను. ఇంకా దాంట్లో టేస్ట్ కోసం 2 పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి ఈ విధంగా మిక్సీ అయితే వేశాను. ఫస్ట్ కొద్దిగా మిక్సీ వేసిన తర్వాత వాటర్ అయితే లైట్‌గా యాడ్ చేశాను. ఇంకా ఈ పెసరట్టు ప్రిపేర్ చేయటానికి కంపల్సరీగా కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా అల్లం ఉంటే అరోమా అనేది చాలా బావుంటుంది. ఇంకా ఆ తరువాత ముందైతే సాల్ట్ వేయలేదు గదా! మిక్సీ వేసిన తర్వాత లైట్‌గా సాల్టు, అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. మనం దోస ప్యాటర్న్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ తిక్కుగా ఉన్న దోస మందంగా వచ్చిద్ది గదా! కొద్దిగా వాటర్ గూడా యాడ్ చేశాను. మీకింకా కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే చిన్న గ్లాస్ వరకు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అవి గూడా పెసలతో పాటే ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలనమాట. విడిగా నానబెట్టేస్తే లైట్‌గా కొంచెం పిల్లలు ఇష్టంగా క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళకి కొద్దిగా బియ్యం గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెసలు, అలాగే టీ స్పూన్ వరకు మెంతులు నానబెట్టాను. ఇంకా రైస్ అయితే నానబెట్టలేదండి. నేనెప్పుడు చేసినా గూడా డైరెక్ట్‌గా ఇట్లా పెసలతోనే చూపిస్తాను. ఇంకా ఈ పెసరట్టుకి టేస్ట్ రావాలంటే కంపల్సరీగా సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, లైట్‌గా జీలకర్ర, ఇంకా మీకిష్టమైతే క్యారెట్ తురిమి గూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ పెసరట్టు చాలా కమ్మగా ఉండిద్ది ఇవన్నీ వేస్తే. అలాగే మీకిష్టమైతే నెయ్యి గూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఆయిల్ వేశాను. చూసారా? దోస చాలా మెత్తగా, చాలా సాఫ్ట్‌గా, అలాగే కలర్‌ఫుల్‌గా వచ్చిందండి. కొద్దిగా రైస్ కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా బావుంటుంది. అంతేనండి. చాలా సింపుల్‌గా పెసరట్టు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా పిల్లలైనా, పెద్దవాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఘనంగా ఇంకొద్దిగా టేస్ట్ కావాలంటే ఉప్మా గూడా వేసుకోవచ్చండి. అప్పుడప్పుడు నేను ఉప్మా గూడా ప్రిపేర్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు అది గూడా చాలా ఇష్టంగా తింటారు. ఈరోజైతే ఇట్లా ఆనియను, క్యారెట్ తురిమి వేశాననమాట. ఇంకా దీంట్లోకైతే చక్కగా కొబ్బరి చట్నీ, కారప్పొడి చూపిచ్చా గదా మీకంతకుముందు, మునగాకు కారప్పొడి, వాటితో తినేశారు. పెసరపప్పు కాకుండా పెసలతో సహా ఇట్లా పెసరట్టయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా లంచ్ బాక్స్‌కైతే టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా రైస్ అయితే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఎప్పుడన్నా కర్రీస్ చేయలేనప్పుడు ఫాస్ట్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేయాలంటే ఇట్లా టమాటా రైసు, లేకపోతే కొత్తిమీర రైసు మాక్సిమం ఏ పేరెంట్ అయినా ప్రిపేర్ చేస్తారు. నేను గూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాను. వేడిగా తిన్నా బావుంటుంది. అలాగే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గూడా చాలా బావుంటది టేస్టు. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం. నేను గూడా ఎప్పుడన్నా కర్రీస్ లేకపోతే స్పీడ్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే మాక్సిమం ఈ టమాటా రైసే చేస్తానండి. టమాటా రైస్, పుదీనా రైస్, అలాగే కొత్తిమీర రైసు మాక్సిమం చేస్తూ ఉంటాను. ప్రదీప్‌కి చాలా ఇష్టం. అప్పుడప్పుడు టమాటా రైస్‌కి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తాను. ఒక్కొక్కసారి టైం లేకపోతే ఇట్లా మిక్సీ పట్టి చేస్తాననమాట. ఇలా కూడా బావుంటది. కొంచెం టైం లేనప్పుడు ఫాస్ట్‌గా అవ్వాలంటే టేస్ట్ మాత్రం ఏమీ మారదు. చాలా బావుంటది ఇలా ప్రిపేర్ చేసినా. ఇంక ఈ టమాటా మిక్సీ వేసేటప్పుడే చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ వేసాననమాట. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుబాటులో ఉంటే ఇట్లా టమాటా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు. ఇంక నేనైతే ఒక స్పూను నెయ్యి, అలాగే కొద్దిగా ఆయిల్ వేశాను. దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పండిన టమాటాలు 3 తీసుకొని మిక్సీ అయితే వేశాను. అది కూడా బాగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇంకా పక్క స్టవ్ మీదయితే బాస్మతి రైసు ఉడికిచ్చాను.
ఇలా రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం బాస్మతి రైస్ అయితేనే అరోమా బావుండిద్ది. మనం డైలీ వాడుకునే వైట్ రైస్ కన్నా గూడా ఇట్లా బాస్మతి రైస్ అయితే మంచి ఫ్లేవరొచ్చి టేస్ట్ కూడా చాలా బావుంటది. టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం, సాల్టు అలాగే గరం మసాలా వేశాను. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.